ఆగాలే అడ్డంది తీస్తున్నా చెప్పు బాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే మేము బెండకాయలు అయితే కొయ్యట్లేదు ఫ్రెండ్స్. నాకైతే హెల్త్ బాగాలేదు. పొలం దగ్గరికి వచ్చాము. ఇది పైప్ అయితే ఊడింది. మా సార్ పెడుతున్నారు. కుదిరిద్దా పెట్టడం? ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయిగా. కుదిరిద్దులే కానీ గమ్ వేసి పెట్టాలి. ఇప్పుడు వేస్ట్కి పోతున్నాయి కాబట్టి నీళ్ళు ఎలాగలాగా పెట్టేసి తర్వాత గమ్ వేసుకుంటాం ఫ్రెండ్స్. పెట్టండి. నీళ్ళు పోతున్నాయి దీన్ని బాగుంది. అప్పుడు దాకా బెండకు పోతాయేమో దానికి దిక్కు ఆడ మరి ఆడ ట్యూబ్ కడతా చూడండి ఫ్రెండ్స్, గడ్డి ముందుకైతే గడ్డి ఇంకా చావలేదు, ఇంకా ఎర్రబడలేదు, మామూలుగానే ఉంది. వారం తర్వాత ఇద్దేమో. బెండతోట దగ్గరికి వెళ్ళి ఏమన్నా చూడాలా? నల్లీలు ఆపేద్దాం. ఇక రూపాయలని పంపిద్దాం 2 రోజులు. పదండి. అక్కడైతే వరిపాలానికి అక్కడ పైప్ పెట్టి వచ్చాము. ఇక్కడ జాయింట్ తిప్పుతున్నారా గేట్ వాళ్ళు? సార్ తిప్పుతున్నా. మళ్ళీ ఒక వారం తర్వాత పెడతాను ఫ్రెండ్స్. బెండ తోట అయితే మొత్తం పిందె కాపు మంచిగా సెట్ అవుతుంది. మళ్ళీ ఒక 2-3 క్వింటాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్. పర్వాలేదు, ఈ సంవత్సరం బాగానే ఉంది ఫ్రెండ్స్. మా సార్ పని అయితే అయిపోయింది. వరిపొలం దగ్గర బెండ దగ్గర నీళ్ళు చూసుకున్నారు కదా. నేను వచ్చాను కదా ఉత్తగా వెళ్ళటం ఎందుకు. ఇక్కడ తోటకూర ఉంది ఫ్రెండ్స్. తోటకూర కోసుకొని మా బాబుకి రేకేలు కోసుకొని అయితే వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి తోటకూర ఎంత బాగుందో. మాట్లాడు. చూడండి ఫ్రెండ్స్, తోటకూర అయితే ఎలాగుందో. పీకొద్దు. చూడండి, మాకు సరిపడా కోసుకెళ్తాం. మళ్ళీ ఉన్న మొక్కలు ఎదుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. నిర్మల, ఇది ఎన్నోసారి తెంపిన తోటకూర? 4వ సారి. ఇంకా 5-6 సార్లకు వస్తుంది. కానీ భలే ఫ్రెష్గా ఉంది కదా. అవును, మన తోటలేదు కదా. ముందు కొట్టకుండా ముందు వేయకుండా తాజాగా ఉంది. భలే తాజాగా ఉంది తోటకూర. అవును, సూపర్గా ఉంది. మన వరకేనా ఇంకెవరికైనా పెట్టవచ్చా? చూద్దాం, ఎవరైనా అడిగితే పెట్టి మనం మళ్ళీ కోసుకెళ్దాం. బాప్రే, భలేగుంది. సూపర్గా ఉంది తోటకూర అయితే ఎక్కువ కోసి వేస్ట్ చేయకూడదు కదా. మన బాబుకి ఫ్రెష్గా ఉంటుంది కదా రేపు కూర. మా బాబుకి అయితే తోటకూర అంటే చాలా ఇష్టం అండి. చూడండి, చాలా ఉంది. అటు లోపల దాకా కూడా ఉంది. పెద్ద పెద్ద మొక్కలు కోస్తున్నాను ఇప్పుడు. ఈ పెద్ద మొక్కలు కోయకపోతే ఇది మొగ్గ వస్తుంది, అందుకే పెద్ద పెద్దవి కోస్తున్నా. పల్లెటూరులో అయితే ఇలా ఉంటుందండి. ఏదైనా ఫ్రెష్గా ఇంటి దగ్గర పచ్చితే తినబుద్ధి అయ్యే అంత నీట్గా ఉంది. అవునండి. బెండకాయలు ఎప్పుడు కోస్తావు? బెండకాయలు రేపు. ఈ రోజుకి ఎలాగూ హెల్త్ బాగాలేదని రెస్ట్ తీసుకున్నాను కదా. ఇక తోటకూర మా బాబుకి రేగేలు కోసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. రేపు మాత్రం బెండకాయలకు వస్తాం ఫ్రెండ్స్. చాలండి, ఎవరైనా అడిగితే ఇది ఇద్దాము, తర్వాత వచ్చి మళ్ళీ కోసుకెళ్దాం. పదండి. ఆపు పైన. నిర్మల, ఏం చేస్తున్నావు? రేగేలు అయితే ఇప్పుడే పండటం స్టార్ట్ చేసినాయి. ఇంకా అయితే ఎక్కువ పండలేదు, కానీ ఇవాళ ఖాళీగా ఉన్నాం కదా, బాబుకైతే తింటాడని కోస్తున్నాను. రేగేలు అయితే ఇప్పుడే పండుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం టైం ఉంది పండటానికి. చూడండి ఎలా ఉన్నాయో. దోరకాయలు కూడా సూపర్ ఉంటాయి. ఈ పండిన కంటే ఇప్పుడే టేస్టీగా ఉంటాయి. ఒకటి తినండి. భలే టేస్ట్ ఉన్నాయి. సూపర్గా ఉంటాయి మరి. అందుకే 1-2 ఉన్నా వచ్చంగా ఎలాగూ కూరగాయలు అవి కోసుకెళ్దామని కోస్తున్నాను. ఆ చెట్టు దగ్గరికి రండి, నేను అక్కడికి వెళ్తాను. వీడియోతోనే రండి. ఓకే. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నారండి.
ఇదైతే మా బావి అండి, ఇంతకుముందు పాత బావి. ఇందులోనే మోటార్ ఉండేది ఇంతకుముందు. ఈ బావిలో మోటార్ పెట్టేవాళ్ళం. ఇక ఇప్పుడు పొలంలో 2 మోటార్లు పడిన తర్వాత ఈ బావిలో మోటార్ అయితే తీసేసాము. మొత్తం బూడిపేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మా పాత బావి. ఇది బావి దగ్గర రేగి చెట్టు అండి. ఇప్పుడే దోరకు వస్తున్నాయి రేగికాయలు అయితే. 4 రోజులు అయితే చక్కగా పండుతాయి. ఆ కొమ్మకున్నాయి చూడు, ఆ కొమ్మకి. ఇంకా అయితే బాగా పండలేదు కానీ తినాలనిపించింది కదా. అన్నీ దోరకు వచ్చింది, పండితే దోరకు వచ్చినాయి, బాగుంటాయి. కాయ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. కింద పడి కాయలు ఏరవచ్చా? కోస్తుంటే పండి ఏరుతున్నాయి. కోస్తుంటే రాలిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, దోరకాయలు ఈ మరీ ఎక్కువ తిన్నా మా బాబుకు దగ్గైతే వచ్చింది. అందుకే కొన్ని కోసుకెళ్తున్నాను వచ్చాం కదా అని. ఆపండి, బాగా బాయ్ చెప్పకూడదు మర్చిపోయి.